పుష్ప 2 ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ అయింది అండి. ట్రైలర్ మామూలుగా లేదు, వైల్డ్ ఫైర్ అనమాట. సో ఈ ట్రైలర్లో కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఆ డీటెయిల్స్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి. ఇది మన ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. డీటెయిల్ నెంబర్ 1, జగపతి బాబు గారిని అయితే ఇక్కడ చూసుకోవచ్చు. మేబీ పొలిటీషియన్ రోడ్ అనుకుంటా. నేమ్ చూడొచ్చు, శ్రీ కోగటం వీర ప్రతాప్ అని ఉంది. డీటెయిల్ నెంబర్ 2, పుష్ప బిజినెస్ చేయడానికి వేరే కంట్రీస్ అయితే వెళ్ళాడనమాట. ఇక్కడ చూసుకోవచ్చు చైనా వాళ్ళతో ఫైటింగ్. అండ్ ఇక్కడే పుష్ప నీళ్ళల్లో పడిపోయినట్టయితే మనకు చూపించారు. అండ్ నెక్స్ట్ షాట్లో సర్వే అయినట్టు కూడా చూపించారు. డీటెయిల్ నెంబర్ 3, విలన్స్ అనమాట. ఇక్కడ పుష్ప బయటికి వెళ్ళినప్పుడు బన్వర్ సింగ్ షెకావత్ సిండికేట్ మీద అటాక్ చేయడం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడే మంగళం సీను ఇంకా అనసూయ అయితే చూసుకోవచ్చు. డీటెయిల్ నెంబర్ 4, ఇక్కడ ఎర్రచందనం మీద ఎవరినో తగలబెట్టినట్టయితే చూసుకోవచ్చు. ప్రాబ్లీ ఇదొక మెయిన్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు. మ్యాక్సిమం ఇది రష్మికాది కానీ ఆర్ పుష్ప వాళ్ళ అమ్మది అయి ఉండొచ్చు. మ్యాక్సిమం పుష్ప అది కూడా అయి ఉండొచ్చు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. డీటెయిల్ నెంబర్ 5, ఇక్కడ మనం ఒక కోడ్ని అయితే చూసుకోవచ్చు. చాలా సినిమాలో చూసాం, 2 హాఫ్స్ కలిపితే మనకి మనీ అయితే ఇస్తారు. అండ్ ఈ షాట్లో ఆ కోడ్ కింద పడిపోవడం కూడా చూడొచ్చు. మ్యాక్సిమం ఆ కోడ్ కోసమే చైనా వాళ్ళు పుష్పాని అటాక్ చేసి ఉండొచ్చు. డీటెయిల్ నెంబర్ 6, ఇక్కడ చూడండి ఈ లుక్ అనమాట. అండ్ ఇక్కడ ఫైట్ అనమాట. సో ఈ రెండు కంటిన్యూషన్ అయ్యే అవకాశాలు ఉంది. అండ్ ట్రైలర్ మొత్తంలో మనం పుష్ప న్యూ మేనరిజంని అయితే గమనించవచ్చు. కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో, ఇది నా థియరీ అనమాట. ఇంతకుముందు ఎర్రచందనం టాపిక్ తీసుకొచ్చాం కదా. 1 year క్రితం వేర్ ఇస్ పుష్ప అనే గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. అండ్ దాంట్లో అని అంటారు. సో మేబీ ఇది పుష్ప ఫేక్ డెత్ సీన్ అయ్యి ఉండవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏ డీటెయిల్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉందో కామెంట్ చేయండి. సో దిస్ ఈస్ అవర్ ఫస్ట్ లాంగ్ వీడియో కాబట్టి ఏమన్నా డిస్టర్బెన్స్గా ఉంటే క్షమించండి. ఇంకో వీడియోలో అలా అయితే రిపీట్ చేయను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇలాంటి అప్డేట్స్ ఇంకా ఇస్తూనే ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.